లా ఆఫ్ అట్రాక్షన్ ని పైన అర్థం చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి రిజల్ట్స్ రావు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది నా స్టూడెంట్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా రిజల్ట్స్ వస్తున్న వాళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఇంకా అన్ని ఏరియాస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. మరి కొంతమంది మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని పూర్తిగా అప్లై చేస్తున్నారండి. పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ గురించి అర్థం చేసుకుంటున్నారు. హోపునొపోనో అంటే ఏంటి? ఫర్‌గివ్‌నెస్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఇవన్నిటిని అర్థం చేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. సో లెట్ అస్ అండర్‌స్టాండ్ ఇన్ దిస్ వీడియో వి విల్ అండర్‌స్టాండ్ డీటెయిల్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం యూజ్ చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్‌ని మన లైఫ్‌లో ఎలా అప్లై చేయాలి? సో ఫ్రెండ్స్, మనం కాన్షియస్‌గా మనకు చాలా డిజైర్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఉంటాయి. విషెస్ ఉంటాయి. రైట్? ఇవన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయి. కాన్షియస్ మైండ్ ఎలా అంటే ఫ్రూట్స్ లాంటిది. నౌ కాన్షియస్ మైండ్‌లో నుంచి మనం క్రియేటివ్‌గా ఆలోచించగలం. రైట్? ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరెలా ఉండాలనుకుంటున్నారు? ఇంకొక 5 ఇయర్స్‌లో, ఇంకొక 10 ఇయర్స్‌లో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇదంతా కూడా చేస్తుంది ఎవరు? మీ కాన్షియస్ మైండ్. నా కాన్షియస్ మైండ్‌లో ఉన్నదేంటి? ఇదంతా కూడా విషెస్, డిజైర్స్, డ్రీమ్, యాస్పిరేషన్స్, పాజిటివ్ థింకింగ్. బట్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఓన్లీ 5%. అంటే 5% మాత్రమే మన దగ్గర ఒక ఫ్రీ విల్ ఉందండి. ఫ్రీ విల్ అంటే ఏంటి? నేను ఆలోచిస్తూ నా జీవితంలో నేను ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాను. బట్ 95% ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. ఒక్కసారి ఆలోచించండి, మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఫీల్ అవుతుంటారు? దేని గురించి ఆలోచిస్తుంటారు? ఎలాంటి మూవీస్‌ని ఎక్కువగా చూస్తుంటారు? మనం మార్నింగ్‌లో లేసిన తర్వాత బ్రష్ చేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామింగ్ లాగానే నడుస్తుంటుందండి. అండ్ 99% ఆఫ్ ద థాట్స్ విచ్ ఆర్ సిమిలర్, రిపిటేటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. రైట్? సో ఇక్కడ 95% ఇట్ ఈస్ హ్యాబిచువల్. సో 5% క్రియేటివ్ అయితే 95% హ్యాబిచువల్ థాట్స్‌నే మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం. దట్ మీన్స్ రిమెంబర్, మన ఎక్స్‌పీరియన్సెస్, మన మెమరీస్, మన బిలీఫ్స్, మన యొక్క పాస్ట్ ప్రోగ్రామింగ్ అంతా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా డీప్‌గా స్టోర్ అయి ఉంది. సో రూట్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి చూడండి. రూట్స్, రూట్స్‌లో ఏదుంటే ఫ్రూట్స్‌లో అదే వస్తుంది. సో మన బిలీఫ్స్, మన చిన్నప్పటి నుంచి మనకున్న నమ్మకాలేంటి? మన పైన, మన ఓన్ సెల్ఫ్ పైన. చూడండి, మనం బయటకైతే మనం రిచ్ కావాలనుకుంటాం, మిలియనీర్ కావాలనుకుంటాం, బాగా హెల్తీగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి అన్నీ అనుకుంటారు. బట్ డీప్‌గా చూస్తే బిలీఫ్స్ ఏమున్నాయి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనీ వస్తుందా నాకు? మనీ ఎర్నింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందరికి ఊరికే మనీ రాదు. మనీ రావాలంటే చాలా కష్టపడాలి. ఐయామ్ నాట్ గుడ్ లుకింగ్. ఐయామ్ నాట్ వర్తీ. ఐయామ్ నాట్ ఇనఫ్. ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ డీప్ బిలీఫ్ సిస్టమ్స్ హాబిచువల్‌గా ఫార్మ్ అయ్యాయి. మరి మీరు చూడండి, ప్రొద్దున నుంచి రాత్రి వరకు మనకొచ్చే ఆలోచనలన్నీ గూడా అవే సిమిలర్ ఆలోచనలు, సిమిలర్ థాట్స్, సిమిలర్ ఫీలింగ్స్, సిమిలర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 5% మనకు ఫ్రీ విల్ ఉందండి. 95% విచ్ ఈస్ హాబిచువల్. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక వైపేమో 5 పీపుల్ ఉన్నారు. ఇంకొక వైపేమో 95 పీపుల్ ఉన్నారు. సో ఆ 95 పీపుల్ స్ట్రాంగ్‌గా లాగుతున్నారు మనకు. దిస్ ఇస్ అవర్ పాస్ట్ కండిషనింగ్. అండ్ దిస్ ఈస్ ద ప్రోగ్రామింగ్ దట్ వి ఆర్ డూయింగ్ కాన్షియస్‌లీ. ఇది మనం కాన్షియస్‌గా చేస్తున్న ప్రోగ్రామింగ్. నౌ అండర్‌స్టాండ్, మనం ఎప్పుడైతే ఒక దాని గురించి ఆలోచిస్తున్నామో, ఏదైతే మన ఫ్యూచర్‌లో ఎలా ఉండాలని ఆలోచిస్తున్నామో, అవన్నీ థాట్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతున్నాయి. థాట్స్ ఆర్ ఎలక్ట్రికల్. థాట్స్ హావ్ డెఫినైట్ ఫ్రీక్వెన్సీ. ప్రతి థాట్ ఇక్కడ మీరు కూర్చొని నెక్స్ట్ 1 ఇయర్‌లో మీరు ఎంత రిచ్ అవ్వాలి? మీ లైఫ్‌లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ, హెల్త్, రిలేషన్, కెరియర్ ఎలా ఉండాలనుకుంటున్నాయి? ఎప్పుడైతే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారో, యూ ఆర్ క్రియేటింగ్ సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని మీరు క్రియేట్ చేస్తున్నారు. అండ్ దీస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ గోయింగ్ ఇంటు యువర్ బాడీ. నౌ థాట్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? థాట్స్. మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? మన మైండ్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఆలోచనలు మాత్రమే. మరి మన బాడీ యొక్క లాంగ్వేజ్ ఏంటి? బాడీస్ లాంగ్వేజ్ ఇస్ ఫీలింగ్స్. సో ప్రతి థాట్ క్రియేట్ అవ్వగానే ఇన్సైడ్ మన బాడీలో ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుంది. నౌ సీ, యూ హ్యావ్ హ్యాపీ థాట్స్, యూ హ్యావ్ హ్యాపీ ఫీలింగ్స్. కరెక్ట్? హ్యాపీ థాట్స్ వచ్చినప్పుడల్లా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఫ్యామిలీ, మీ రిలేషన్, మీ యొక్క హెల్త్ గురించి ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆలోచిస్తున్నామో, దెర్ ఈస్ హ్యాపీ ఫీలింగ్స్. అండ్ నెగెటివ్ ఆలోచనలు రాగానే దెర్ ఈస్ అ నెగెటివ్ ఫీలింగ్. సో ఫీలింగ్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద బాడీ. నౌ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆబ్వియస్‌గా పాజిటివ్ ఆలోచిస్తున్నారు. బట్ ఫీలింగ్స్ మాత్రం నెగెటివ్‌గా ఉంటున్నాయి. సో రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ సరిగ్గా సీక్రెట్ అవుతాయో, అప్పుడు మాత్రమే మనం వైబ్రేషన్స్‌ని సరిగ్గా క్రియేట్ చేయగలం.
అంటే వి నీడ్ టు రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ ప్రతి థాట్ ఇక్కడ మనం ఆలోచించే మన ప్రతి థాట్ మన మైండ్లో ఆలోచించే ప్రతి థాట్ ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషన్ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ ఎలాంటి వైబ్రేషన్ అయితే నేను యూనివర్స్కి ఎప్పుడు ఇస్తున్నానో అదే వైబ్రేషన్ నా లైఫ్లోకి రియాలిటీగా మారుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డీటెయిల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక థాట్ నేనైతే మైండ్లో ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటున్నానో దాని ద్వారా ఏం క్రియేట్ అవుతుంది? ఐ టోల్డ్ యూ ఫీలింగ్. సో థాట్స్ మన మైండ్లో క్రియేట్ అయితే ఫీలింగ్స్ మన బాడీలో జనరేట్ అవుతుంటాయి. కరెక్ట్? సో ఫీలింగ్స్ ద్వారా మనం ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తున్నాం. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వైబ్రేషన్. సో మనం ఎప్పుడూ అంటుంటాం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగటివ్ వైబ్స్ ఉంటాయి. ఈ వైబ్స్ అంటే ఏంటి? ఈ వైబ్రేషన్ మనం జనరేట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఎలాంటి వైబ్రేషన్ అయితే జనరేట్ చేస్తున్నామో మన లైఫ్లోకి అదే వస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యర్ లైఫ్, ఫస్ట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ థాట్స్ అండ్ దట్ టు నాట్ ఎట్ కాన్షియస్ లెవెల్. కాన్షియస్ లెవెల్లో మనకు వచ్చే 5 to 10 థాట్స్ వస్తుంటే సబ్ కాన్షియస్ మైండ్లో 10 to 12 మిలియన్ థాట్స్ రన్ అవుతున్నాయి. సో అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన రియాలిటీ ఏదైతే మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న రియాలిటీ అంతా కూడా ఇదేంటంటే మన మైండ్లో ఒక స్టోరీ రన్ అవుతుంటుంది మన గురించి, మన పాస్ట్, మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో సిమిలర్ థాట్స్ వస్తుంటే సిమిలర్ చాయిసెస్, మనకి ఎప్పుడు చాయిస్ ఉంటుందండి. బట్ మనం ఏం చాయిస్ తీసుకుంటాము? మనకి ఎలాంటి థాట్స్ వస్తున్నాయో అలాంటి చాయిసెస్ తీసుకుంటాం. సో సేమ్ థాట్స్, సేమ్ చాయిసెస్ ద్వారా సేమ్ యాక్షన్స్. సిమిలర్ థాట్స్ వస్తున్నాయి. ఎవ్రీ టైం ఒక స్టూడెంట్ నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటుంది, నేను మ్యాథ్స్ చేయలేను అనే థాట్స్ వస్తుంటే తను ఎప్పుడైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ రాగానే తను ఏం చేస్తుంటాడు? మ్యాథ్స్ డిఫికల్ట్, నేను చేయలేను, నా వల్ల కాదు అనే ఆలోచనల ద్వారా మ్యాథ్స్ చేయలేకుండా ఉంటాడు. నౌ ద సేమ్ వే ఒక బిజినెస్ మ్యాన్, ఈ బిజినెస్ సరిగా లేదు, చాలా కాంపిటీషన్ ఉంది, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అనే థాట్స్ వస్తూ ఉంటే సిమిలర్ యాక్షన్స్ తను 100% ఇవ్వలేడు. ఆ బిజినెస్లో తనకు రిజల్ట్స్ వస్తాయా? రావు. సో సేమ్ యాక్షన్స్, సేమ్ ఎక్స్పీరియన్సెస్, సిమిలర్ థాట్ ద్వారా సిమిలర్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కాబట్టి సిమిలర్ ఫీలింగ్స్. ఆ సిమిలర్ ఫీలింగ్స్ ద్వారా హీఈస్ క్రియేటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ బీయింగ్. ఆ బీయింగ్ లోనే ఉంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, మనం ఎలాంటి బీయింగ్ లో ఉంటామో మనకు అలాంటి రిజల్ట్స్ వస్తుంటాయి. రైట్ నౌ బికాస్ సి వి ఆల్వేస్ సే వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కొంతమంది ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద జాయ్, బీయింగ్ ఇన్ ద యాంగర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి సేమ్ థాట్స్, సేమ్ చాయిసెస్, సేమ్ యాక్షన్, సేమ్ బిహేవియర్, సేమ్ ఎక్స్పీరియన్సెస్, సేమ్ ఫీలింగ్స్. బట్ ఇక్కడ మన లైఫ్ ని చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ న్యూ థాట్స్. ఇప్పుడు ఈ నిమిషమే లైఫ్ ఎలా ఉన్నా సరే నేను ఎలా ఉండగలగాలి, నాకేం కావాలి, యాక్చువల్లీ ఆ న్యూ థాట్స్ వైపుకు మన ఫోకస్ ని మనం తీసుకెళ్తూ ఉండాలి. న్యూ థాట్స్, న్యూ చాయిసెస్, కొత్త చాయిసెస్ ని మనం క్రియేట్ చేస్తుండాలి. న్యూ యాక్షన్స్ అండ్ బిహేవియర్స్ లోకి మనం వెళ్తుంటాం. అండ్ దేర్ యూ విల్ గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ ఫీలింగ్స్. సో ఎప్పుడైతే మనం న్యూ థాట్స్ ద్వారా న్యూ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ ఇన్ టు న్యూ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ ఒక క్వాంటమ్ షిఫ్ట్ అవుతుందండి. ఎందుకంటే నేను ఎలాంటి థాట్స్, ఆలోచనలు ఇస్తున్నాను, ఆలోచనలు నా మైండ్లో ప్లే చేస్తున్నాను, నాకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఆ ఫీలింగ్స్ ఏమవుతుంది? ఆ ఫీలింగ్స్ అంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యూనివర్స్లోకి వెళ్తుంది. యూనివర్స్లోకి ఎలాంటి ఫీలింగ్ అయితే మనం ఇస్తున్నామో నా యూనివర్స్లో అలా ఎలాంటి వైబ్రేషన్స్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ రూపంలో మనం ఏదైతే ఇస్తున్నామో అది మన దగ్గరకు వస్తుంది. నౌ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ వీఆర్ దట్ బీయింగ్. సో న్యూ థాట్స్ ద్వారా న్యూ ఫీలింగ్ లోకి వెళ్తున్నాం అండ్ దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్స్ అస్. ఈ కొత్త రియాలిటీని మనం చేంజ్ చేయాలంటే ఫస్ట్ సేమ్ రియాలిటీ ఎలా ఉంటుంది? సేమ్ థాట్ ద్వారా సేమ్ రియాలిటీ, బట్ న్యూ థాట్స్ ద్వారా న్యూ రియాలిటీలోకి మనం వెళ్తున్నాం. సో హౌ టు చేంజ్ యువర్ రియాలిటీ? బై చేంజింగ్ యువర్ థాట్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ జాబ్ లాస్ అయ్యాడు. ఆ జాబ్ లాస్ అయిన తర్వాత ఎస్ హీస్ ఫీలింగ్ బ్యాడ్, చాలా లోగా ఉంటున్నాడు, నా జాబ్ పోయింది, ఇప్పుడు నాకు జాబ్ ఎవరు ఇస్తారు అనే ఒక లోలా ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ మూడ్. తన మూడ్ బాగాలేదు, తను మంచి మూడ్లో లేడు అంటుంటాం. కరెక్టా? అదే ఎక్స్పీరియన్సెస్ కనుక రిపీట్ అవుతుంటే ఒక అవర్స్ నుంచి డేస్ వరకు, కొన్ని గంటల నుంచి కొన్ని డేస్ వరకు ఉంటే దాన్ని మనం మూడ్ అంటాం. కరెక్టా? బట్ జాబ్ లాస్ అయింది, ఇంకా 1 month, 2 months, 3 months వరకు అదే అదే బిహేవియర్లో ఉంటే నాకు ఎప్పుడు జాబ్ రాదు, నేనేం చేయలేను అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరమెంట్. అదొక టెంపరమెంట్గా మారుతుంది. నా ఒక నుంచి అది ఒక ఇయర్స్లోకి వెళ్తే నా చూడండి, ఒక పర్సన్ తన హీ లాస్ట్ హిస్ గర్ల్ ఫ్రెండ్, రైట్? గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. నా బ్రేకప్ చెప్పిన తర్వాత కొన్ని రోజులు కనుక తను సాడ్గా తన గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మూడ్.
తను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. బట్ అదే కంటిన్యూ అవుతూ కొన్ని మంత్స్ వరకు ఉంటే టెంపరమెంట్ చేంజ్ అవుతుంది. అండ్ అదే ఇయర్స్ వరకు దాన్ని అలానే పట్టుకొని షీ డిచ్ మీ, తను నన్ను మోసం చేసింది, తను నన్ను ఇలా చేసింది, అలా చేసింది అని ఏడుస్తూ కూర్చుంటే దట్ బికమ్స్ పర్సనాలిటీ ట్రేట్. యాక్చువల్‌గా మన పర్సనాలిటీ ట్రేట్‌ని మనమే క్రియేట్ చేసుకున్నాం. కొంతమందిని మనం చూస్తున్నాం ఎప్పుడు యాంగ్రీగా ఉంటారు. ఎప్పుడు డిప్రెషన్‌లో ఉంటారు. ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటారు. ఎందుకంటే అదే ఎమోషన్‌ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఏ ఎమోషన్ అయితే మన మైండ్‌లో, మన థాట్స్‌లో మనం ఏదైతే రిపీట్ చేస్తున్నామో అది మన టెంపరమెంట్‌లోకి వస్తుంది. సో, హౌ ఎమోషనల్ రియాక్షన్స్ క్రియేట్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. సో, మంచి ఎమోషన్‌లో, మంచి ఎక్స్‌పీరియన్స్‌లో గనక మనం ఉండగలిగితే, దాన్ని అవర్స్ మెయింటైన్ చేయగలిగితే అది మూడ్‌గా మారుతుంది. డేస్, మంత్స్ మెయింటైన్ చేయగలిగితే అది టెంపరమెంట్‌గా మారుతుంది. అదే ఇయర్స్ గనక రిపీట్ చేయగలిగితే అదొక పర్సనాలిటీ ట్రేట్‌గా మారుతుంది. మీరు చూసుంటారు. కొంతమంది ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు జాయ్‌ఫుల్‌గా ఉంటారు. రైట్? కొంతమంది ఫిల్మ్ స్టార్స్ అవ్వచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ అవ్వచ్చు. ఈవెన్ నా వర్క్‌షాప్స్‌లో కొంతమంది చూస్తాంటండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 దే ఆర్ వెరీ రెడీ టు లెర్న్. Just yesterday we have completed Mind Power Unlimited workshops, 2 days offline course in Hyderabad. 100 participants were there. You will see their photographs, and they were all extraordinarily talented. They were all extraordinary. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే వర్ టేకింగ్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎలా అప్లిమెంట్ చేయాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారండి. బికాస్ దే వాంటెడ్ టు క్రియేట్ ద న్యూ రియాలిటీ. ఆ న్యూ రియాలిటీని ఎలా క్రియేట్ చేయాలి? న్యూ థాట్స్ ద్వారా. సో దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరు ఎలాంటి లైఫ్లో ఉన్నా సరే, ఎలాంటి పర్సనాలిటీలో ఉన్నా సరే, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కొత్త ఎక్స్పీరియన్స్ ద్వారా, కొత్త థాట్స్, కొత్త ఫీలింగ్స్, కొత్త ఎక్స్పీరియన్స్ ద్వారా దాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే డేస్, అవర్స్, మంత్స్ అండ్ ఇయర్స్ గనక మెయింటైన్ చేయగలిగితే దట్ క్రియేట్స్ అవర్ న్యూ పర్సనాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. సో అండర్స్టాండ్, మన లైఫ్లో రియాలిటీని మనమే క్రియేట్ చేస్తున్నాము. యువర్ పర్సనాలిటీ బికమ్స్ యువర్ పర్సనల్ రియాలిటీ. ఎస్, కొంతమంది ఎప్పుడు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు వరల్డ్ అంతా కూడా డిప్రెషన్ క్రియేట్ చేసేలాగా వస్తుంది. ఎందుకంటే అలాంటి వైబ్రేషన్ ద్వారా వాళ్ళు అదే అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అదే సిచ్యువేషన్లో హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళకు వరల్డ్ అంతా కూడా హ్యాపీనెస్ని తీసుకొచ్చిస్తుంది. సో మనం ఎలాంటి పర్సనాలిటీలో ఉన్నామో అదే మన పర్సనల్ రియాలిటీగా క్రియేట్ అవుతుంది. సో ఈరోజు మీరు 3 అఫర్మేషన్ని క్లియర్గా రాయాలి ఈ వీడియో కింద. ఎస్, ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ పీస్ఫుల్ అండ్ ఐఎమ్ కామ్, అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. ఈ విధంగా ఐఎమ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్, ఐఎమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. సో యూ క్రియేట్ దిస్ వైబ్రేషన్స్. ఎప్పుడు కూడా చూస్తుండండి. గ్రాటిట్యూడ్ ఉందండి మన లైఫ్లో, చాలా ఉన్నాయి హ్యాపీనెస్గా ఉండడానికి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే యూఆర్ సో లక్కీ. అండ్ ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కోఇన్సిడెన్స్ కాదండి. బికాస్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఈ నాలెడ్జ్ ద్వారా వరల్డ్‌ని మనం ఒక బెటర్ ప్లేస్‌గా మారుస్తామండి. సో లా ఆఫ్ అట్రాక్షన్‌ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో సిరీస్ నేను స్టార్ట్ చేశానండి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఈ మీరు చూస్తున్నది డే 1 ఫస్ట్ వీడియో. ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు అండర్‌స్టాండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే మన లైఫ్‌లో మనకు కావాల్సిన లైఫ్‌ని, హెల్త్‌ని, రిలేషన్‌ని, కెరియర్‌ని, మనీని, మనకు కావాల్సిన దాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అది చేయాలంటే ఫస్ట్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్‌ని మనం చేంజ్ చేయాలి. ఎలాంటి సిగ్నల్‌లో ఉంటే అలాంటి లైఫే మనం లీడ్ చేస్తుంటాం. సో ఈరోజు నుంచి పాజిటివ్ సిగ్నల్‌లోకి వచ్చేస్తాం. పాజిటివ్ వైబ్రేషన్‌లోకి వస్తాం. పాజిటివ్ రిజల్ట్స్‌ని క్రియేట్ చేసుకుందాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టైప్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, and see you in the next video with amazing content. Please subscribe and share with your family members. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించండి, మీ ఫ్రెండ్స్‌కి చూపించండి. అండ్ సో దట్ మీ ఫ్యామిలీ అంతా పాజిటివ్ వైబ్రేషన్‌లోకి రావాలి. అండ్ వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు రీచ్ 10,000 ఫ్యామిలీ మెంబర్స్. 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ వర్క్‌షాప్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో and subscribe and share with your friends and family members. Thank you so much, and please type in the chat box, I'm sorry, please forgive me, thank you, I love you.